వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్గా హిస్టరీకి సంబంధించినటువంటి 10 పీవీక్యూస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 17th century in which of the following was were the factories of the English East India Company located? So Bharuch, Chicago, Tiruchinappalli. So select the correct answer using the codes given below. 1 only, 1 and 2, 1 and 2 only, 2 and 3. సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 17th centuryలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయని అడిగారు. సో 1613లో సూరత్లో ఎస్టాబ్లిష్ చేశారు, 1616లో మచిలీపట్నంలో ఎస్టాబ్లిష్ చేశారు, 1616లో సర్ థామస్ రాయ్ అటు ఆగ్రా, అహ్మదాబాద్, బరోచ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th centuryలో ఇక్కడ బరోచ్లో ఎస్టాబ్లిష్ చేశారు. చికాగో, తిరుచినాపల్లి అనేది రాంగ్ ఆప్షన్స్. సో దట్ ఆప్షన్ ఏ 1 ఓన్లీ సరైనటువంటి సమాధానం. సెకండ్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ద రఖ్మాబాయి కేస్ ఆఫ్ రివాల్వ్డ్ అరౌండ్. సో వన్ ఈజ్ ఉమెన్ రైట్స్ టు గెయిన్ ఎడ్యుకేషన్, ఏజ్ ఆఫ్ కన్సెంట్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో కంజుగల్ రైట్స్ ఈజ్ నథింగ్ బట్ దాంపత్య హక్కులు అని పిలవడం జరుగుతుంది. రైట్, ఏది సరైన సమాధానం అనేది వీడియో పాస్ చేసైనా గెస్ చేయండి, అలా 10 seconds టైం తీసుకునైనా గెస్ చేయండి. సో మనందరికీ తెలుసు అసలు రఖ్మాబాయి కేసు ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. సో ఈవిడికి 11 years ఉన్నప్పుడు మ్యారేజ్ చేయడం జరిగింది. సో ఎవరికి మ్యారేజ్ చేశారు అంటే దాదాజీ బికాజీతో వివాహం చేయడం జరిగింది. సో ఈయనకప్పుడు 19 years ఉండడం జరిగింది. అయితే ఈమె 11 years ఉన్న అప్పుడు పెళ్లి చేశారు, కానీ 18 years మేజర్ అయ్యేంత వరకు కూడా ఈవిడ వాళ్ళ యొక్క పుట్టింటి దగ్గర ఉండిపోయి చదువుకోవడం జరిగింది. సో మెయిన్గా ఎడ్యుకేషన్ పరంగా ఈవిడ ఇంట్లో ఉండి చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మంచిగా చదవడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే దాదాజీ బికాజీ ఏం చేశారంటే నా యొక్క కంజుగల్ రైట్స్, దాంపత్య హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిస్ట్రిక్ట్యూట్ చేయమనేసి కోర్టుకు వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో దట్ ఈ కేసు అంతా కూడా అటు ఏజ్ ఆఫ్ కన్సెంట్, అదేవిధంగా కన్జుగల్ రైట్స్కి సంబంధించినటువంటి అంశాల చుట్టూ తిరిగింది. సో అరౌండ్ ఈ రఖ్మాబాయి కేసు ఈవెన్ బ్రిటిష్ రాణి వరకు కూడా వెళ్ళింది. సో చివరికి ఆవిడే వచ్చి ఇక్కడ కన్జుగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో రఖ్మాబాయి తరపున ఆవిడ కూడా నిలబడడం జరిగింది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇష్యూ, అటు ఉమెన్ రిలేటెడ్ రైట్స్ పరంగా అవ్వచ్చు, ఏజ్ ఆఫ్ కన్సెంట్ పరంగా అవ్వచ్చు, కంజుగల్ రైట్స్ విషయంలో అవ్వచ్చు, సోషల్ రిఫార్మ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కేసు ఏదంటే రఖ్మాబాయి కేసుగా మనం చెప్తాం. ఈవెన్ ఈ కేసులో వాదించిన వాళ్ళు ఎవరంటే బెహరంజీ మలబారీ అండ్ ఆల్సో పండిట్ రమాబాయి గారు రఖ్మాబాయికి డిఫెన్స్ తరపున వాదించడం జరిగింది. సో ఇది మెయిన్గా ఏజ్ ఆఫ్ కన్సెంట్ అండ్ ఆల్సో రిస్ట్రిక్ట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్కి సంబంధించింది. సో ఉమెన్ రైట్స్ టు గెయిన్ ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం లేదు. సో మెయిన్గా ఈ 2 అంశాల చుట్టూనే తిరిగింది. సో ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండిగో కల్టివేషన్ ఇండియా డిక్లైన్డ్ బై ద బిగినింగ్ ఆఫ్ ద 20th century బికాస్ ఆఫ్. సో 20th century బిగినింగ్లో ఇండిగో కల్టివేషన్ ఇండియాలో ఎందుకు డిక్లైన్ అయింది? సో ఆప్షన్ ఏ, peasant resistance to the oppressive conduct of planters. Option B, its unprofitability in the world market because of new inventions. Option C, national leaders' opposition to the cultivation of indigo. Option D, government control over the planters. సో సరైన సమాధానం ఏంటంటే ఇండిగో కల్టివేషన్ అనేది ఇండియాలో డిక్లైన్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం అడిగాడు. సో యాక్చువల్గా చూస్తే ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీజన్స్ అన్నీ కూడా సరైనవే, కానీ మేజర్ రీజన్ ఏంటి అంటే న్యూ ఇన్వెన్షన్స్ని ఇన్వెంట్ చేయడం వల్ల ఇండిగో కల్టివేషన్ ఏదైతే ఉందో అది అన్ప్రాఫిటబుల్గా వరల్డ్ మార్కెట్లో ఏర్పడటం జరిగింది. అందుకనే ఇండిగో కల్టివేషన్ అనేది ఇండియాలో తగ్గింది. సో మెయిన్గా సింథటిక్ డైస్తో ఇటువంటి వాటితో ప్రొడక్షన్ అనేది ప్రారంభమైంది కాబట్టి ఇండిగో కల్టివేషన్ ఏదైతే ఉందో ఇండియాలో డిక్లైన్ అవ్వడం జరిగింది. సో ఈవెన్ అక్కడ పెజెంట్ రెసిస్టెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెన్స్. రైట్, అలానే కల్టివేషన్ ఆఫ్ ఇండిగోని అపోజ్ చేశారు చాలామంది నేషనల్ లీడర్స్. సో ఈ విధంగా ఇది సరైన స్టేట్మెంట్, ఇది సరైన స్టేట్మెంటే. కాకపోతే వీటన్నిటిలో మోస్ట్ అప్రోప్రియేట్గా ఎక్కువ బలం చేకూర్చే విధంగా ఉందంటే ఈ స్టేట్మెంట్ ఎక్కువ బలం చేకూర్చే విధంగా ఉంది. సో దట్ ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వెల్లెస్లీ ఎస్టాబ్లిష్డ్ ద ఫోర్ట్ విలియం కాలేజ్ ఎట్ కలకత్తా బికాస్.
So he was asked by the board of directors at London to do so. He wanted to revive interest in Oriental learning in India. He wanted to provide William Carey and is associated with employment. He wanted to British civilians for administrative purpose in India. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే హీ వాంటెడ్ టు బ్రిటిష్ సివిలియన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఇన్ ఇండియా అనేది సరైన స్టేట్మెంట్. అయితే మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఇచ్చాడో దీని నుంచే మనకి ఈవెన్ వీలైతే గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 లేదంటే యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఒకటి, ఫోర్ట్ విలియం కాలేజ్ అనేది ఎవరు ఏర్పాటు చేశారనేసి అడగచ్చు. అప్పుడు ఏం చెప్తాం, వెల్లెస్లీ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా వెల్లెస్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం ఏ కాలేజ్ని ఏర్పాటు చేశారు అంటే ఫోర్ట్ విలియం కాలేజ్ ఏర్పాటు చేశారు అనేసి అడగచ్చు. అలా కాకుండా వెల్లెస్లీ ఫోర్ట్ విలియం కాలేజు ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా క్వశ్చనే 3 టైప్స్గా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి దీన్ని ఇన్ డీటెయిల్గా చూసుకోండి. రైట్. తర్వాత క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెడరలిజం, సెక్యులరిజం, ఫండమెంటల్ రైట్స్ అండ్ డెమోక్రసీ. The Constitution of India provides judicial review to safeguard the citizens' liberties and preserve the ideals on which the Constitution is based. So, which of the following statements is above or correct? So, ఇది మనకి పాలిటీ సంబంధించి వచ్చింది. సో వీలైతే ఆన్సర్ చేయండి, ఆర్ ఎల్స్ కామెంట్స్ రూపంలోనే తెలియజేయండి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెడరలిజం, సెక్యులరిజం, ఫండమెంటల్ రైట్స్ అండ్ డెమోక్రసీ. The Constitution of India provides for judicial review to safeguard the citizens' liberties and to preserve the ideals on which the Constitution is based. Of course, ఇది మనం పాలిటీ రిలేటెడ్గా చెప్పేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఈజీ క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ టుమోల్ట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్? ద రివోల్ట్ ఆఫ్ 1857, మప్పిలా రిబెలియన్ 1927, ఇండిగో రివోల్ట్ ఆఫ్ 1859-60, బిర్సా ముండా రివోల్ట్ 1899-1900. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ద ఉల్గులన్ ఆర్ ద గ్రేట్ తుమోల్ట్ ఈస్ ద రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ట్రైబల్ అప్రైజింగ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో బిర్సా ముండా ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ముండా రూల్ ఇన్ దిస్ రీజియన్. సో రైట్ ఆన్సర్ ఈస్ బిర్సా ముండా రివోల్ట్ ఆఫ్ 1899-1900. సో దట్ ఇక్కడ మనం ఎక్స్ట్రాగా బిర్సా ముండా రివోల్ట్కి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా తెలుసుకోవాలి. సో ఎందుకంటే ట్రైబల్ అప్రైజింగ్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్ ఏంటంటే బిర్సా ముండా గారు తీసుకొచ్చినటువంటి ఈ రివోల్టే. సో ఇది ఎప్పుడు జరిగింది, ఎట్ ది సేమ్ టైం అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, సో ఏ విధంగా రివోల్ట్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది, ఇటువంటివన్నీ. నాట్ ఓన్లీ బిర్సా ముండా రివోల్ట్, ఈవెన్ 1857 రివోల్ట్ అవ్వచ్చు, మప్లా రిబెలియన్ అవ్వచ్చు, ఇండిగో రివోల్ట్. సో ఆల్రెడీ మనం ఇండిగో రివోల్ట్ గురించి ఇండిగో రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇండిగో రివోల్ట్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆన్ ఇండియా డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century? సో ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ were reigned, machines were introduced in the Indian textile industry in large numbers, railway lines were laid in many parts of the country, heavy duties were imposed on the imports of British manufacturers. So which of the following statements is correctly explained? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంపాక్ట్ ఇండియా మీద ఏ విధంగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రావటం వల్ల మిషన్స్ అనేవి తయారయ్యాయి. సో ఈ మిషన్స్ తయారవ్వటం వల్ల ఏమైంది, నార్మల్గా టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా మిషన్స్ ద్వారానే తయారయ్యాయి. సో దట్ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చాలా వరకు డిమాండ్ అనేది తగ్గింది. సో దట్ ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతినడం జరిగింది. సో దట్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ వర్ రైన్డ్ అనేది సరైనటువంటి సమాధానం. సో మిషన్స్ అనేవి ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్లో ఇంట్రడ్యూస్ అయ్యాయి, కాకపోతే ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అంత ఎక్కువగా మిషనరీ ఇండస్ట్రీ రాలేకపోవడం జరిగింది. అలానే రైల్వే లైన్స్ వర్ లేడ్ ఇన్ ద మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అనేది అంత ఇది కాదు. సో ఎక్కడైతే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ, ఎక్కడైతే వాళ్ళకి రా మెటీరియల్స్ అవసరం ఉందో అక్కడ మాత్రమే వేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో హెవీ డ్యూటీస్ వర్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇక్కడ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించి ఇస్తే సరైనది అవుతుంది, కానీ ఇక్కడ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే గూడ్స్ ఇస్తారో వాళ్ళ మీద ఇంపోర్ట్స్ వేసుకుంటే వాళ్ళకి ఏమాత్రంగా ప్రాఫిట్స్ ఉంటాయి. సో దట్ ఇది కూడా తప్పు స్టేట్మెంటే. సో మెయిన్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండియాలోకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద
19th సెంచరీలో రావటం వల్ల ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ ఏదైతే ఉందో అది చాలా దెబ్బతింది. స్టిల్ ఎప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ మన యొక్క హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్స్ మీద ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఇంక్లూడెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? Withdrawal of ordinances promulgated in connection with civil disobedience movement, acceptance of Gandhiji's suggestion for inquiry into police excesses, release of only those prisoners who are not charged with violence. So select the correct answer using the code given below. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సంబంధించి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో సరైనటువంటి సమాధానం ఏంటి అనేది అడిగాడు. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, అది కూడా యాడ్ చేసుకోండి. సో యాక్చువల్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అది ఏంటంటే, ఇన్విటేషన్ టు కాంగ్రెస్ టు పార్టిసిపేట్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఇది ఒకటి, ఇది రెండు, ఇది థర్డ్, ఇది ఫోర్త్ స్టేట్మెంట్. సో ఏది సరైనటువంటి స్టేట్మెంట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇన్విటేషన్ టు కాంగ్రెస్ టు పార్టిసిపేట్ ఇన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. Option 2, withdrawal of ordinances promulgated in connection with the civil disobedience movement. Option 3, acceptance of Gandhi's suggestion for inquiry into police excesses. Option 4, releases of only those prisoners who were not charged with the violence. So select the correct answer using the code given below. సో మేజర్గా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఏదైతే ఉందో అది సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ తర్వాత ఏర్పడింది. సో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్లో ఏవైతే ఆర్డినెన్సెస్ ఇష్యూ చేశారో వాటన్నిటిని కూడా విత్డ్రాల్ చేసుకోమనేసి వన్ ఆఫ్ ద మేజర్ ఉంది. రైట్, అలానే ఇర్విన్ నుంచి ఏముందంటే మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వమనేసి గాంధీజీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఇది స్టేట్మెంట్ రైటు, ఇది సరైన స్టేట్మెంటే. రైట్, అలానే ఎవరైతే వైలెన్స్ చేయకుండా ఈ సత్యాగ్రహాలు పాల్గొన్నారో ఆ పొలిటికల్ ప్రిజనర్స్ అందరినీ కూడా విడుదల చేయమనేసి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్. సో ఇది కూడా సరైన స్టేట్మెంటే. అయితే ఎవరైతే పోలీసులు ఎక్సెసెస్ అంటే ఎక్కువగా ఓవర్గా చేశారో వాళ్ళ మీద ఎంక్వైరీ వేయమనేసి గాంధీజీ సజెషన్ ఇచ్చారు. అయితే దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకే ఎంక్వైరీ వేసుకున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసుల మీద ఎంక్వైరీ వేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ పనితీరును కనిపించకపోవచ్చు. సో అందుకనే ఈ అంశం ఏదైతే ఉందో దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో దట్ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసామంటే 1, 2, 4 అనేది సరైనటువంటి సమాధానం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు మదనాపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? సో మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. పింగళ వెంకయ్య డిజైన్ ద ట్రైకలర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ హియర్. పట్టాభి సీతారామయ్య లెడ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ ఫ్రమ్ హియర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ ద నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ హియర్. మేడం బ్లవట్స్కీ కర్నల్ ఆల్కట్ సెటప్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ ఫస్ట్ ఇయర్. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఎవరైతే తెలుగు స్టేట్స్కి ఉన్నామో మనం ఖచ్చితంగా చాలా వరకు ఇది అవుతాం. సో డీవియేషన్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పింగళ వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే, పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే. సో దట్ ఈ 3 స్టేట్మెంట్స్లో మనం చాలా వరకు డీవియేషన్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఖచ్చితంగా తప్పు పెట్టడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. రైట్, అలానే మేడం బ్లవట్స్కీ కర్నల్ ఆల్కట్ అనేది థియోసాఫికల్ సొసైటీని ఎక్కడ అడయార్ మద్రాస్లో వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ న్యూయార్క్లో ఉండేది, ఆ తర్వాత అడయార్ మద్రాస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేయొచ్చు. బట్ ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది సరైంది అనేది మనకి చాలా వరకు ఒక డౌట్ అనేది ఏర్పడుతుంది. సో అయితే పింగళ వెంకయ్య గారు ట్రైకాలర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎక్కడ డిజైన్ చేశారు అంటే విజయవాడలో డిజైన్ చేయడం జరిగింది. సో విజయవాడలో డిజైన్ చేయడం జరిగింది. రైట్, అలానే పట్టాభి సీతారామయ్య గారు ఫ్రీడమ్ మూమెంట్లో చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది. అయితే క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించి ఈయన ఎక్కడ పార్టిసిపేట్ చేశారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్గా లేదు. అట్ ది సేమ్ టైం మదనపల్లిలో అయితే ఈయన క్విట్ ఇండియాకి సంబంధించినటువంటి మూమెంట్లో పాల్గొనలేదు. సో దట్ ఈ 2 స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంటు తప్పే. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ అనేది మదనపల్లి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆయన బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో ఉండడం జరిగింది. సో బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో దాన్ని బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఏం టైటిల్ ఇచ్చారంటే దానికి ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా
టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి నేషనల్ యాంథమ్ ట్రాన్స్లేట్ చేశారు కదా, దానికి ఏం టైటిల్ ఇచ్చారు అంటే ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా టైటిల్ ఇవ్వడం జరిగింది. రైట్, ఈరోజు ఈ 10 క్వశ్చన్స్ చదువుకున్నాం. రేపు ఇంకొక 10 క్వశ్చన్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.